24 న్యూస్ ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్. గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్. ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో మెడికల్ కాలేజీకి ఏర్పాటు. బంగారం ధరలు మరింత చౌకగా మారుతాయా? ఫిబ్రవరి 1 నుంచి ధరలు కాస్త తగ్గుముఖం. దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్. పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలు. అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా. కోట్లు కురిపిస్తున్న మేడారం హుండీలు. 11.83 కోట్ల ఆదాయం మరో 2 రోజుల లెక్కింపు. పవన్ కళ్యాణ్ అహంకారి. సంచలన కామెంట్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంపై రాజకీయ రగడ. ఆధారాల పరిస్థితి ఏంటి అంటూ ప్రతిపక్షాల డిమాండ్. తెలంగాణలోని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పంటల సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతు భరోసా నిధులు అందిస్తే పంట కోసం ఉపయోగపడతాయని కోరుతున్నారు. ఇక జనవరిలో రైతు భరోసా నిధులను జమ చేయాల్సి ఉండగా ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తుంది. దీంతో రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతు భరోసా నిధులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలోని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పంటల సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందిస్తే పంట కోసం ఉపయోగపడతాయని కోరుతున్నారు. జనవరిలోనే రైతు భరోసా నిధులను జమ చేయాల్సి ఉండగా ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతు భరోసా నిధులపై కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇక 13వ తేదీన కౌంటింగ్ ముగియనుంది. దీంతో కౌంటింగ్ ముగియగానే వెంటనే రైతు భరోసా డబ్బులు విడుదల చేయనుందని తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఏర్పడింది. దీంతో బహిరంగ మార్కెట్లో నిధులను సమీకరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆర్బీఐ నుంచి 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టుకున్నారు. ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ప్రభుత్వం 9,000 కోట్ల నిధులను సమీకరించనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులు రైతులకు అందనున్నాయని చెప్పవచ్చు. ఒక్కో ఎకరానికి 6,000 చొప్పున జమ చేయనుంది. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఇక మంత్రులు కార్పొరేషన్లో మకాం వేసి తిరిగారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా జమ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ నిధుల కొరత వల్ల జాప్యం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక జనవరిలో సంక్రాంతికి ముందు వీటిని ఇవ్వాల్సి ఉండగా శాటిలైట్ సర్వే వల్ల ఆలస్యమైంది. కానీ ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీ పంట సాగవుతున్న భూములను శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ అందించింది. ఈ రిపోర్ట్ ఇప్పటికే వ్యవసాయ శాఖకు అందింది. దాదాపు 10% భూముల్లో పంట సాగవడం లేదని తేలినట్లు ప్రచారం సాగుతుంది. దీంతో ఈ భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మరో మెడికల్ కాలేజీకి కేటాయించింది. విశాఖపట్నంలో ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు కానుంది. ప్రస్తుతం వైజాగ్ లో ఈఎస్ఐ ఆసుపత్రి ఉండగా దీన్ని మెడికల్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సార్లు డిమాండ్ వెళ్లాయి. ఇక దీంతో ఇప్పుడు ఈఎస్ఐఎస్ హాస్పిటల్స్ ను మెడికల్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. మెడికల్ విద్య, ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 10 ఈఎస్ఐ లేదా ఈఎస్ఐఎస్ కాలేజీలను మెడికల్ ఆసుపత్రులుగా మార్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇందులో విశాఖపట్నంకు కూడా స్థానం లభించింది. విశాఖపట్నంలో ఆసుపత్రిని ఈఎస్ఐకి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా రాజ్యసభలో ఈ విషయాన్ని కేంద్ర కార్మిక సహాయ మంత్రి శోభా కర్లంతచే స్పష్టం చేశారు. జాతీయ వైద్య మండలి విధానాలకు అనుగుణంగా విశాఖపట్నంలోని ఈఎస్ఐ ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అప్పగించిన తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుందని అన్నారు. ప్రస్తుతం అప్పగించే ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక ఈ అప్గ్రేడెడ్ పనుల కోసం జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ బృందం విశాఖలోని ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని ఇప్పటికే పరిశీలించింది. బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత కొద్ది కాలంగా తగ్గుదలకు బ్రేక్ పడింది. డాలర్ బలహీనపడటం, ప్రపంచ ఉద్రిక్తతలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించినందునే వార్తల నడుమ జనవరి 9న గోల్డ్ 1.57 లక్షలకు చేరుకోగా వెండి 12.61 లక్షల క్రాస్ చేస్తుంది.
ఇక గోల్డ్ ధర 1310 పెరగ్గా సిల్వర్ రేట్ ఒకేసారి 15,000 పెరిగింది. పసిడి ధరలో భారీగా ఒడిదుడుకులు నమోదవుతున్న ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయవచ్చా లేదా మరికొంతకాలం వేచి ఉండాలా అనే ఆందోళనలు చాలా మందిలో కలుగుతున్నాయి. పసిడి ధరలు పెరగడానికి ప్రపంచ అంశాలు ప్రభావితం చూపించాయి. ఫిబ్రవరి 4 తర్వాత యుఎస్ డాలర్ కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ బలహీనపడినప్పుడు బంగారం, వెండి ధరలు ఇతర కరెన్సీలతో విదేశీ కొనుగోలుదారులకు చౌకగా లభిస్తుంది. దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ దౌత్యవేత్త అమెరికాతో అణు చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చినప్పటికీ యురేనియం సుసంపన్నత హక్కును వదిలించుకునేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో గోల్డ్ రేట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక అమెరికా, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించుకున్నందునే అంచనాలు వెలువడుతున్నాయి. డాలర్ బలహీనపడటంతో వడ్డీ రేట్లలో 1 లేదా 2% కోత విధించినందునే సంకేతాలు వినిపిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల బంగారం వంటి వడ్డీ రాని ఆస్తులను కలిగి ఉండటం పెట్టుబడిదారులకు మరింత లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పసిడి ధరలు కొంతకాలం స్థిరంగా కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక వెండికి స్థిరమైన పారిశ్రామిక డిమాండ్, నిర్మాణాత్మక సరఫరా లోటు ధరలు తగ్గకుండా నిరోధిస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం ఎక్కువగా కొనుగోలు చేయడం, ద్రవ్య విధానాలను సడలించే సాంకేతికలతో బులియన్ మార్కెట్ ట్రెండ్ సానుకూలంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లు ఫిబ్రవరి డెలివరీ పూర్తయ్యే బంగారం ధర 1.31% పెరిగి 10 గ్రాముల ధర 1.57 లక్షల వద్ద కొనసాగుతుంది. ఇక మార్చ్ డెలివరీ వెండి ధర 4.81% పెరిగి 2.61 లక్షల వద్ద కొనసాగుతుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ నిలిపేసింది. ఇక రష్యా అతి తక్కువ ధరకే చమురు అందిస్తోంది. ఇప్పుడు అది ఆగిపోవడంతో త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇక్కడ నుంచి అమెరికా వస్తువులను ఎగుమతి చేసే వారికి ట్యాక్స్లు తగ్గనున్నాయి. దీంతో పరిశ్రమలకు కూడా బెనిఫిట్ జరగనుంది. అయితే ఈ ఒప్పందంలోని ఓ నిబంధన వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. రష్యా తక్కువ ధరకే మనకు చమురు అందిస్తుంది. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ట్రంప్ కోరగా దీనికి భారత్ అంగీకరించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి అమెరికా, వెనిజులా నుంచి మాత్రమే పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని ట్రంప్ నిబంధన విధించారు. ఒకవేళ నిబంధన ఉల్లంఘించి రష్యా నుంచి కొంటే 25% సుంకం విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించాడు. దీనికి భారత్ ఆమోదం తెలపడంతో రష్యా నుంచి తక్కువ ధరకు లభించే చమురు ఆగిపోనుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో పెరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ దాదాపు 85% చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్కు రష్యా నుంచి ఎక్కువగా చమురు సరఫరా అవుతుంది. చమురు దిగుమతుల్లో భారత్ 1/3 వాటా కలిగి ఉంది. ఇక రష్యా నుంచి ఇప్పటికే చమురు కొనుగోలు చేయడం భారత్ తగ్గించింది. ఇండియన్ ఆయిల్, హెచ్సిసిఎల్ లాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు వెనిజులా వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక రిలయన్స్ కూడా వెనిజులా నుంచి కొనుగోలు చేయడం కోసం ఆర్డర్ ఇచ్చింది. రష్యా భారతదేశానికి అత్యంత తక్కువ ధరకు చమురును అందిస్తుంది. రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే భారీ శుభవార్త చెప్పనుంది. రైతులకు ఇచ్చే రైతు భరోసా నిధులు మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇస్తారని భావించగా పోలింగ్ కంటే ముందే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల 11వ తేదీ లోపే అన్నదాతల అకౌంట్ లో డబ్బులు జమ కానున్నాయి. అయితే సర్కారు ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల రైతు భరోసా నిధులు పట్టడం ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే బహిరంగ మార్కెట్ నుంచి భారీగా నిధులను సమీకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 9,000 కోట్ల రుణాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండెంట్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 9,000 కోట్ల మేర రుణాలను 13 ఏళ్ల నుంచి 27 ఏళ్ల కాల పరిమితితో తీసుకోనున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది జరిగితే ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా 9,000 కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల కంటే ముందు రోజే ప్రభుత్వ అకౌంట్ నుంచి రైతు భరోసా సొమ్ము నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి సమయంలో రైతు భరోసా నిధులు పడతాయా లేదా అనే డౌట్ అవసరం లేదు. ఎన్నికల కోడ్
అమల్లో ఉన్న రైతు భరోసా నిధులు విడుదలకు ఎలాంటి అడ్డంకి ఉండదు. ఎందుకంటే కేవలం కొత్తగా అమలు చేసే పథకాలు మాత్రమే ఎన్నికల కోడ్ సందర్భంగా అమలు చేయరాదు. కానీ రైతు భరోసా గతంలో నుంచే అమల్లో ఉన్న పథకం కాబట్టి నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నేపథ్యంలోనే ఒక్కో రైతుకు ఎకరానికి 6,000 చొప్పున ప్రభుత్వం నిధులు జమ చేయనుంది. మేడారం హుండీల లెక్కింపుల్లో కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు 5 రోజుల పాటు హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాగా ఏకంగా 11.83 కోట్ల ఆదాయం సమకూరినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంకా పూర్తి స్థాయిలో లెక్కింపు చేపట్టేందుకు మరో 2 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నాయి. ఇక హుండీల్లో 18 దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్టుగా తెలిపాయి. ఇక డబ్బుల లెక్కింపు పూర్తయిన తర్వాత బంగారం, వెండి, ఇతర ఆభరణాలు లెక్కించనున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇక మేడారంలో ఏర్పాటు చేసిన హుండీలను హనుమకొండకు తీసుకొచ్చి టీటీడీ కళ్యాణ మండపంలో గత గురువారం రోజున లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ప్రారంభించారు. ఇక 163 హుండీలను లెక్కించిన అధికారులు ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం వివరాలను వెల్లడించారు. అందులో మొత్తం 1.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు గత 5 రోజుల్లో మొత్తం 788 హుండీలను లెక్కించినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో మొత్తంగా ఇప్పటి వరకు 11.83 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇందులో మన దేశ కరెన్సీతో పాటు విదేశాలకు చెందిన నోట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 18 దేశాలకు చెందిన నోట్లు వచ్చాయని వెల్లడించారు. మిగిలిన హుండీల లెక్కింపు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతుందని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. లెక్కింపు పూర్తి కావడానికి మరో 2 రోజుల సమయం పట్టవచ్చని సిబ్బంది అంచనా వేశారు. ఇప్పటి వరకు డబ్బులు మాత్రమే లెక్కిస్తుండగా ఈ నోట్లు మొత్తం లెక్కించడం పూర్తయిన తర్వాత బంగారం, వెండి వస్తువులను వాటి బరువు ఆధారంగా విలువలను నిర్ధారించనున్నట్లు వెల్లడించారు. ఇక మరోవైపు మేడారం మహాజాతరలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 83% మేడారం పూజారులకు అందించనున్నారు. ఇక గతంలో నిర్వహించిన మహాజాతరలో సుమారు 13 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈసారి భారీగా పెరగనున్నట్లు దేవాదాయ శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. గతంతో పోల్చితే 3 రెట్లు అధికంగా హుండీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మొత్తం హుండీల లెక్కింపునకు దాదాపు 10 రోజులకు పైనే సమయం పడుతుందని పేర్కొంటున్నారు. హుండీల్లో డబ్బులు, బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, విదేశీ కరెన్సీ లెక్కింపు ఇంత పూర్తయిన తర్వాత మొత్తం ఈసారి ఆదాయం ఎంత వచ్చింది అనే దానిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ మహాజాతరలో భాగంగా గద్దెల ప్రాంగణంలో మొత్తం 828 హుండీలను ఏర్పాట్లు చేశారు. వాటిలో 780 ఇనుప హుండీలు కాగా 45 వస్త్ర హుండీలు, 3 బియ్యం హుండీలు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక హుండీల్లో పాత 500, 1000 నోట్లు కూడా వస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మరికొందరు భక్తులు పేర్లు, నోట్లపై తమ కోరికలను రాసి వాటిని తీర్చాలంటూ సమ్మక్క సారలమ్మను వేడుకున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పెద్ద అహంకారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ డబ్బులను కొండగట్టుకు ఇచ్చి డబ్బు కొట్టుకుంటున్నాడంటూ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని చెప్పారని, డిపాజిట్లు కూడా రావని తెలిసి టూర్ రద్దు చేసుకున్నారని సటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమాలతో పోలుస్తూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్మాత లేకుండా అంటే ఒంటరిగా బరిలోకి దిగారని, అందుకే ఆయన దారుణంగా విఫలమై ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని గుర్తు చేశారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడు ప్రొడ్యూసర్ గా నారా లోకేష్ ను కో ప్రొడ్యూసర్ గా పెట్టుకుని గెలిచారని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో మంత్రి పదవి వచ్చినా అది సరిపోవడం లేదనే భావనలో పవన్ ఉన్నారని, అందుకే తన రాజకీయ సినిమాను తెలంగాణకు విస్తరించేందుకు ప్రధాని మోదీ అనే కొత్త నిర్మాతను వెతుక్కున్నారని, మోదీ ప్రొడక్షన్ లో ఇక్కడ అడుగు పెట్టాలని చూస్తున్నారని అనిరుద్ రెడ్డి సటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ను ప్యాకేజ్ స్టార్ అని ఎద్దేవా చేస్తూ ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని చూడటం ఒక హై బడ్జెట్ సినిమా లాంటిదని అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కోసారి 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడి కేవలం 50 కోట్లు కూడా వసూలు చేయలేవని, పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమా కూడా తెలంగాణలో అలాగే ఫ్లాప్ అవుతుందని జోసన్ చెప్పారు. ఆంధ్ర నేతల కన్ను మన భూములపై పడకుండా తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారని, ఇక్కడి వరకు అమాయకులు కాదని అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని అందరిని నరదిష్టి, మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని, అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు.
2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్ 1 స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు, ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్, కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఇంకా అడ్డం పెట్టుకుంటున్నా అక్కడ నేను కూడా ఆయన ఫ్యాన్. చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోళ కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణ కోసం మనం అమాయకులము. వాళ్ళు ఏమన్నా నరదిస్తానన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియజేస్తుంది. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం చుట్టూ పొలిటికల్ రచ్చ నడుస్తుంది. ఓటుకు నోటు కేసులోని కీలక ఆధారాలను మాయం చేసేందుకు అగ్ని ప్రమాదం క్రియేట్ చేసి కట్టుకథ అల్లారని ఆరోపిస్తున్నారు ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫైర్ యాక్సిడెంట్ వెనక సీఎం రేవంత్ తో పాటు మరికొందరు పెద్దల హస్తం ఉంది అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. ఆ పెద్దలకు ఏకంగా ఢిల్లీ పెద్దల సహకారం ఉండొచ్చంటూ అగ్గిరాజేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరో అడుగు ముందుకేసి ఈ అగ్ని ప్రమాదంపై సిట్టింగ్ జడ్జి తో విచారణకు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా ఇన్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిపేలా ప్రభుత్వంపై అన్ని దిక్కుల నుంచి ఒత్తిడి తెస్తామంటోంది కారు పార్టీ. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ లోని ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేసేందుకు అగ్ని ప్రమాదం క్రియేట్ చేశారని, దీని వెనుక కేటీఆర్ హస్తం ఉందేమోనంటూ కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తోంది. ఇక బీజేపీ కూడా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ను కలిపి విమర్శలు గుప్పిస్తోంది. వీరిద్దరూ ఒకరిని ఒకరు సేవ్ చేసుకునే ప్రయత్నంలో గేమ్ ఆడుతున్నారని, పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందేనంటూ డిమాండ్ చేస్తుంది బీజేపీ. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ మొదటి నుంచి డౌట్ వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఓటుకు నోటు కేసులో కీలక ఆధారాలు మాయం చేసి ఈజీగా బయటపడే ప్లాన్ లో భాగంగానే ఇలా చేశారని అనుమానిస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయగా క్లూస్ టీమ్ ఆరా తీస్తోంది. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధం అయినట్లు గుర్తించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా కుట్ర కోణం ఉన్నదా అనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారట. వివిధ కేసులు దర్యాప్తుల్లో కీలక పాత్ర పోషించే ఈ ల్యాబ్లో దాదాపు అన్ని కీలక ఫైల్స్ తగలబడిపోయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.